ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. తమిళనాడులో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 77.5 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. తమిళనాడులోని ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ పనుల కారణంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 77.5 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 19న వెలువడనున్న నమూనా ఓటర్ల జాబితాతో ఈ అనుమానాలపై స్పష్టత రానుంది. దీంతో ఆ తర్వాత తగిన రీతిలో స్పందించాలని రాజకీయ పార్టీలు నిర్ణయించి నిరీక్షిస్తున్నాయి. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో ఎస్ఐఆర్ పనులను నవంబర్ 4న ప్రారంభించారు. ఈ పనులకు మొదట నెల మాత్రమే గడువు విధించగా ఆ తర్వాత వారం రోజులు, మరోసారి 3 రోజుల గడువు పొడిగించారు. డిసెంబర్ 19న నమూనా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఎస్ఐఆర్ పనుల తర్వాత తమిళనాడులో సుమారు 77.52 లక్షల ఓట్లు గల్లంతు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అప్లోడ్ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, ఎన్నికల అధికారులు చెబుతున్న గణాంకాల ఆధారంగా ఈ ప్రచారం జరుగుతోంది. ఎస్ఐఆర్ పనుల కారణంగా ఓటర్లలో మృతులు 25.42 లక్షల మంది, స్థానచలనం చెందిన వారు 39.27 లక్షల మంది, సంప్రదించడానికి సాధ్యపడిన వారు 8.97 లక్షల మంది ఉన్నట్లు తెలిసింది. మిగతా కారణాల దృష్ట్యా 3.32 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురయ్యే వారిలో చెన్నైలోనే 10.40 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. తమిళనాడుకు చెందిన పలువురు ఓటర్లు ఉద్యోగ, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే వారంతా ఎన్నికల నాటికి తమ సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. ప్రస్తుతం అలాంటి ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా తమ ఓటు బ్యాంకుపై దుష్ప్రభావం చూపుతుందని కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ఎస్ఐఆర్ పనుల గడువును ఇంకో నెల రోజులు పెంచాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. గడువు పెంచకుండా 19న నమూనా ఓటర్ల జాబితాను విడుదల చేస్తే దాని ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని, తొలగింపులకు గురైన అర్హుల పేర్లను మళ్లీ జాబితాలో చేర్పించాలని భావిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 85 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్ఎస్ భారతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 19 తర్వాత ఎస్ఐఆర్ పనుల గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని, తర్వాత అర్హులైన ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చే పనుల్లో పాల్గొంటామని ఆర్ఎస్ భారతి వెల్లడించారు. ఎస్ఐఆర్ పనుల్లో భాగంగా పోలింగ్ బూత్లను పునర్వ్యవస్థీకరించారు. ఫలితంగా తమిళనాడులోని పోలింగ్ బూత్ల సంఖ్య 10% పెరిగింది. ప్రస్తుతం 6,648 బూత్లు అదనంగా ఏర్పాటు కాగా 80 బూత్లను అనుసంధానం చేశారు. 2,509 బూత్లను మార్చారు. ఫలితంగా బూత్ల సంఖ్య మరో 6,568 చేరాయి. పునర్వ్యవస్థీకరణకు ముందు 68,467 పోలింగ్ బూత్లుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 75,035కు పెరిగింది. 1,200 ఓటర్లకు పైగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు, స్థలం లేదా పేరు మార్పిడి, పోలింగ్ బూత్ అనుసంధానం వంటి కొలమానాలతో ఈ ప్రక్రియ జరిగింది. 2 కిలోమీటర్ల దూరానికి పైగా ప్రయాణించకుండా ఓటు వేసేందుకు నిషేధిత ప్రాంగణాలు లేక పార్టీ కార్యాలయాలు 200 మీటర్ల లోపు లేకుండా పోలింగ్ బూత్లు ఏర్పాటయ్యేందుకు ఇది మార్గం సుగమం చేసింది. తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా భారీ సంఖ్యలో ఓట్లు తొలగించబడే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ అనంతరం ఎస్ఐఆర్ పనుల గురించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే దానిపై స్పందించాలని పలు పార్టీలు వేచి చూస్తున్నాయి. అయితే ఓటరు జాబితాలో ప్రక్షాళన కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. అయినప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియను పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. డిసెంబర్ 19 తర్వాత ఓటర్ జాబితాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాకే ఈ అంశంపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలియజేయాలని భావిస్తున్నాయి.
తమిళనాడు సహా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే దేశంలోని విపక్ష పార్టీలు ఎస్ఐఆర్ పేరుతో ఈసీతో బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎస్ఐఆర్ అనంతరం ఓటర్ల జాబితాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాకే రాజకీయ పార్టీలు స్పందించాలని భావిస్తున్నాయి.